శ్రీ జలేశ్వరాలయ అభివృద్ధి పనులకు మీరు భూరి విరాళాలు అందించండి. స్వామివారి కృపకు పాత్రులు కండి. దానికి ఈ సందర్భం, ఈ ఉపన్యాసం అనేది నాకు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాల క్రితం నేను ప్రజాతంత్ర వారపత్రికలో కొత్త వంతెన అని ఒక కాలం రాసేవాడిని. అప్పుడే తెలంగాణ ఉద్యమం పికప్ అవుతూ పుంజుకుంటూ ఉంది. భావజాల రంగంలో ఉధృతంగా ఉంది, సాంస్కృతిక రంగంలో ఉంది, రాజకీయంగా ప్రయత్నాలు జరుగుతున్న సమయం. ఆ సమయంలో తెలంగాణను దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేకమైన కాలం మా పత్రికలో నేను రాశాను. ఆ రోజుల్లో తెలిసిన మొబైల్ ఫోన్స్ లేవు, కమ్యూనికేషన్స్ ఇవాళతో పోలిస్తే చాలా తక్కువ ఉన్నట్లు లెక్క. నేను 2-3 వారాలు రాసిన లేదో నాకు జనార్దన్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. వచ్చి నేను చదువుతున్నాను, చాలా బాగుంది, మేము రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాం, కమ్యూనికేట్ చేసుకుందాం అన్నారు. ఆయన గురించి, ఆయన పేరు నేను విన్నాను, కానీ ఆయన ఏది ఆలోచిస్తున్నారో అటువంటి ఆలోచన ఇంకెవరన్నా కూడా చేస్తూ ఉంటే ఆయన ఇంతలానే చొరవ తీసుకొని కనెక్ట్ అయ్యారు. తర్వాత చాలా కాలం నేను ఆ కాలం వచ్చినప్పుడల్లా ఆయన కాల్ చేస్తూ ఉంటాం, మేము మాట్లాడుకోవటం. నేను వరంగల్ వచ్చినప్పుడు 2-3 సార్లు ఆయన కలిశాను. తర్వాత ఆయన కేసీఆర్తో తెలంగాణ రాష్ట్రపతి ఏర్పడిన తర్వాత సన్నిహితంగా వెళ్ళారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అయితే ఇంకా చాలా వ్యూహ రచనలో కూడా పాలు పంచుకున్నారు. ఆ సమయంలోనే కొంత డిజిల్యూజన్మెంట్ అనేది మొదలైంది. కొంచెం అసంతృప్తి, తాను ఉద్యమ దృష్టితో చూసేవాడు. ఆయన వ్యూహం అంతా కూడా ఉద్యమ దృష్టితో ఉండేది. అభ్యర్థుల ఎంపికల వాటిలో పార్టీ ఏమో రాజకీయాల క్యాలిక్యులేషన్స్, వేరే రకరకాల క్యాస్ట్, రకరకాల క్యాలిక్యులేషన్స్ లో వాళ్ళు ఇచ్చేవారు. దాంతో చాలా కొంచెం చిరాకు పట్టడం మొదలు పెట్టారు. ఆ చిరాకు పట్టడం కొంతకాలానికి చెప్పారు, నేను దూరంగా ఉంటున్నానని చెప్పారు. కాబట్టి ఇప్పుడు జనార్దన్ గారు ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం విషయంలో ఎట్లా ఉండేవాళ్ళని వేరే ఉదాహరణ అక్కర్లేదు. ఆయన ఆ రోజుల్లోనే చాలా తొలి దశలోనే చాలా క్రిటికల్ గా ఉన్నారు. క్రిటికల్ గా ఉన్నారని ఉండవలసిన చోట పాజిటివ్ గా లేకుండా లేరు. ఎక్కడ ఉద్యమ అవసరాల కోసం ఎక్కడ మద్దతు ఇవ్వాలో, ఏ విషయాల్లో తను విభేదిస్తే దాన్ని ఆ విభేదాన్ని చెప్పారు అన్న విషయంలో ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు. ఇవాళ ఆయనకు జనార్దన్ రావు గారికి దండం వేస్తున్నప్పుడు చౌరస్తాలో నాకు అప్పటి రోజులన్నీ గుర్తొచ్చాయి. జనార్దన్ రావు గారు వెళ్ళిపోయిన రోజున అంత్యక్రియలకు వచ్చినప్పుడు వరంగల్, హన్మకొండ పట్టణాలు ఆయనకి ఎట్లా నివాళి ఇచ్చాయో చూసి నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆయన రాజకీయంగా పాపులర్ పర్సన్ కాదు, జనాకర్షణ కలిగిన రంగానికి చెందిన వ్యక్తి కాదు. ఉద్యమం కూడా అప్పటికి తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎట్లా ఉందో అట్లా ఉన్న దశ కాదు, కొంచెం తొలి దశ ఉద్యమే. కానీ ఈ పట్టణంలో ఎంత ముఖ్యమైన వ్యక్తి, ఉద్యమం ఆదివాసులతో ఆయన పనిచేసిన పద్ధతి, ఉద్యమానికి ఆయన అందిస్తూ వచ్చిన దోహదం, ఆయన క్రియాశీలత అనేది ఈ పట్టణంలో ఆయన చాలా ముఖ్యమైన అభిమానించే వ్యక్తిగా ఆయన్ని మార్చింది. అది చాలా ఆశ్చర్యపోయాను. అంటే తెలంగాణ ఉద్యమం పట్ల ఒక నమ్మకం కలిగించిన నివాళి అది. ఇవాళ ఆయన స్మారకంలో, ఆయన స్మృతిలో నేను తెలంగాణ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం ప్రతిపాదన చేయాలనిపిస్తుంది. ఒకటి, మనం జయశంకర్ గారిని సిద్ధాంతకర్త అంటాం తెలంగాణకి, నిజమే. ఆయన 69 ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమం దాకా, మలిదశ ఉద్యమంలో దాదాపు తెలంగాణ రాబోతుంది అనేంత వరకు మనతో పాటు ఆ ఉద్యమం యొక్క నిప్పును పట్టుకుని మనతో కొనసాగిన వ్యక్తి. కానీ రాజకీయ సిద్ధాంతకర్త అయినట్టుగా తాత్విక సిద్ధాంతకర్త కాదేమో అని నాకు అనుమానం. అంటే తెలంగాణ ఉద్యమానికి కేవలం ఆంధ్ర పెత్తందారులు, అసమానతలు, దాని నుంచి మనకు సొంత రాష్ట్రం కావాలి అనే ఫార్ములా మాత్రమే కాకుండా అంతకంటే లోతైన తాత్వికత అవసరం అనుకున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నారు.
మీకు 69 మూమెంట్ లో కూడా బులసాని శ్రీధర్ బాబు అని ఒక ఆయన పేరు మీరు వినుంటారు ఎవరన్నా, ఉపాధ్యాయ ఉద్యమాల్లో ఉండేవాడు ఆయన. ఆయన చాలా ఫిలసాఫికల్ లెవెల్లో తెలంగాణ ఉద్యమాన్ని చూశారు ఆయన. 50s లో వచ్చిన భాషా ప్రయుక్త రాష్ట్రాల యొక్క ప్రయోగం విఫలమైన తర్వాత దాని మీద అనంతరం వస్తున్నటువంటి విమర్శగా ఆయన ఈ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చూడటమే కాకుండా చైనాలో సాంస్కృతిక విప్లవానికి, అమెరికాలో జరుగుతున్న అనేక సాంస్కృతికమైన తిరుగుబాటు ఉద్యమంలో భాగంగా తెలంగాణ ఉద్యమాన్ని చూడాలని ఆయన 60s లో రాశాడు. అంటే ఏంటి తెలంగాణ, ఎందుకు మనకు స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి, ఎందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఈ ఆలోచన మనకి ఎందుకు వస్తుంది, ఈ అస్తిత్వం అంటే ఏమిటి, ఇటువంటి చాలా మౌలికమైన విషయాలు. జయశంకర్ గారు ఈ మౌలికమైన విషయాల గురించి పెద్ద చర్చ చేయలేదు. ఆయన 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 ఉద్దేశంలో తెలంగాణ సాధించడం, దానికోసం ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అని చెప్పేవారు ఆయన. అన్ని రకాల భావజాల వాళ్ళని ఎట్లా సమీకరించాలి, ఎట్లా కూడగట్టాలి, దానికి కావాల్సిన అది చేయగలిగిన సమర్థుడు కేసీఆర్ అనుకున్నారు కాబట్టి ఆయన కేసీఆర్ తో చివరి దాకా ఉన్నారు. ప్రాక్టికల్ మ్యాన్, ఒక చంద్రగుప్తుడి పక్కన ఉన్న చాణక్యుడు అంటాడు ఆయన. కానీ చాణక్యుడు తాత్విక సిద్ధాంతవేత్త కాదు, రాజకీయ వ్యూహ చతురుడు. జనార్దన్ రావు గారిలో ఆ తాత్విక సిద్ధాంతకర్త లక్షణాలు ఉన్నాయి. Participate and remember Professor Janardhan Rao for his lifetime contributions. In an inspiring personality, as long as within us, we may not give the attention that we once lost, the society remembers with a great laudable merits his contribution. I see Professor Janardhan Rao, an eminent student during his academic studies, eminent scholars in research, and very versatile professor of Calcutta University, known for his contributions, not only in teaching, research, guidance for the younger generations, but he left a mark on academics by contributing in the mostly not attended to the depth, the tribal issues, and his contribution is today it is present in the preparation of the policy decisions, and also his life ambition of the Telangana formation and Telangana achievement that inspires many of that generation, and even today we all remember that as a single personality inspired along with the senior-most politicians, senior-most academicians and social personalities to have a say in the movement and to give the guidance. It is a laudable that he has given a slogan of now which has become a very common from youngest boy to the senior-most person. One railway station has come and what we offer. There is no and such a down-to-earth slogan that have guided the Telangana station. It is a few words about Janardhan Rao with a great respect. It gives a pleasure to be here at this panel of our to remember him and to take a spirit for all of us for working as an academician, researcher, and a social reformer. Today, acting Revati Vijaya Foundation has invited one of our senior journalists who is visibly guided the Telangana agitation. His expertise insights will enrich our understanding of Telangana political and social transformation. Nothing Ramayana is the beginning of the ethical journalism and a strong advocate for the rights and welfare of journalists. Also, thank our organizing committee along with our registrar, Professor Ramchandran, for organizing this event.
As we know, Telangana has completed a decade of its formation. The journey has been filled with challenges, achievements, and aspirations. Today we reflect on where we stand and where we are headed. The government slogan for Telangana Rising Vision, built on progress, self-reliance, and inclusive growth. Education plays a key role in achieving this vision. But all universities, what they are today, and what are the expectations in this development of the Telangana as a vehicle? And as many have said, that this university should continue to play a role in guiding the Telangana development and progress and achieving its goals, that is, inclusive growth. And with these few words, I request today's key speaker, Srinivas Garu, to have his address for the audience. Thank you. అధ్యక్షత వహించినటువంటి మన కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి గారు, సార్ మీకు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు మాకు పూర్తి సమయం ఇచ్చారు, ధన్యవాదాలు సార్. అదేవిధంగా శ్రీనివాస్ గారు మనందరికీ సుపరిచితులు, ఎందుకంటే దాదాపు ఆంధ్రజ్యోతిలో ఇతర పత్రికలలో కూడా వారి వ్యాసాలు చదువుతూ ఉంటాము. ఈరోజు కూడా చాలా చక్కగా ఈ 10 సంవత్సరాలు కంటే ముందు ఇప్పుడు జరిగినటువంటి అనేక పరిణామాలు తెలంగాణలో ఏ విధంగా జరుగుతున్నవి, ఏ విధంగా నివురుగప్పిన నిప్పు లెక్క సమాజంలో ఒక అసంతృప్తి అనేటువంటిది ఏర్పడుతున్నది అనేటువంటి విషయాలను చాలా చక్కగా వివరించారు. వారికి జనార్దన్ రావు గారికి ఉన్నటువంటి ఒక అనుబంధంతో వారు ఈ రోజు రావడం మనం చాలా సంతోషిస్తున్నాం. అదేవిధంగా ట్రస్ట్ ద్వారా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. అదేవిధంగా మురళీ మనోహర్ సార్ మొదటి నుంచి కూడా జనార్దన్ రావు గారి గురువు. ఈ 23 సంవత్సరాలుగా 23 లెక్చర్స్ ఏర్పాటు చేసి దేశంలో రాష్ట్రంలో చాలా గొప్ప మేధావులతో ఏర్పాటు చేసినటువంటి ప్రతి కార్యక్రమంలో సార్ పాల్గొంటున్నారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా తెలంగాణ ప్రభుత్వానికి జనార్దన్ రావు గారిని గుర్తుపెట్టుకోండి, జనార్దన్ రావు గుర్తును నిలబెట్టండి అని చెప్పి అనేక సందర్భాలలో సారు చెప్పారు. మనం కూడా పెద్ద ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులను కూడా అనేక సార్లు పిలిచి వారి దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఇంతకుముందు సుధీర్ చెప్పినట్టుగా పవర్ ఉన్నప్పుడు చెప్తే ఎవరు కూడా పట్టించుకోరు, పవర్ పోయిన తర్వాత మేము చేస్తాము అని చెప్పి మొన్న కూడా ఒక భిక్షపతి గారు చెప్పారు. అంటే పవర్ ఉన్నప్పుడు రావడానికి ఎవరికి వీలు కాలే, టైం లేదు. అయితే సార్ అనేక సందర్భాల్లో విజ్ఞప్తి చేసిండ్రు, మేము కూడా చేసినాం. కానీ తెలంగాణ ప్రభుత్వం ఒక్కనాడు కూడా జనార్దన్ రావు గారి గురించి పట్టించుకోలేదు. సార్ మీరు చేసిన ప్రతి డిమాండ్లకినే చేశారు, ధన్యవాదాలు సార్. అదేవిధంగా ప్రొఫెసర్ రామచంద్రన్ గారు, ముఖ్యంగా ఈనాడు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరూ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ డిపార్ట్మెంట్స్, మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా జనార్దన్ రావు గారికి అత్యంత సన్నిహితులు, మిత్రులు అందరూ చేశారు. మీ అందరికీ ట్రస్ట్ ద్వారా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. Zoology from Usmania University and his well acclaimed publications in his discipline, and he has a long experience as teacher, and he has many research accomplishments. And I also thank him for accepting to preside over this memorial lecture. We every year we have been thinking that we should hand over the endowment to the university, but have not done so far because of the heavy financial commitment that has to be met on part of the foundation. I think now it has even risen to, maybe I do not know the exact amount, but rupees 5 lakh, I believe. So we have been thinking to, because all the while this is 23rd annual lecture, and every year we have been conducting with the cooperation of the university, and hope also to continue this. But in future maybe we have to pass on to the university as an endowment fund, so that the university will conduct future lectures. The Memorial Foundation
as I said, was formed in 2003, comprising family members and close associates of Janardhan Rao. It strives to popularize ideals and work he is associated with. With the aim, it organizes annual lecture series, publishes literature on themes close to his life. Besides, the foundation also brought out his unpublished and incomplete works. Issues of tribal development, tribal land alienation, Telangana and human rights are dear to him, and hence they also form the agenda of the foundation. The foundation has published a few books independently and also in collaboration with Hyderabad Book Trust. The founder members were late Dr. K. Jayashankar, former Vice Chancellor, Professor Murli Manohar, Professor Sitaram Rao, Professor M. Kodan Ram, Banda Prakash, and family members like my father and Sudhir, who is from Canada, he is also here, Professor Narendra Babu, Butch Babu, and Bharat Bhushan. So these are all the members of the founding members of the trust and foundation. Some of the publications that the foundation has brought out are Telangana Matti Malichina Manishi, which has been presented to the Vice Chancellor and other members here, which was a collection of memoirs by friends and family members brought out in 2004. And Telangana Marutunna Rajakiya Mukhachitram. This was a collection of essays written on Telangana by him, which evoked a lot of response among the readers at that time. And Andhra Pradesh Rajakiya Vyavastha, Telangana Rajakiyalu, which is a political structure in Andhra Pradesh and Telangana politics, which are translated essays from English to Telugu by Sitaram Rao, Yadagiracharyalu and myself. The sources Dagmar Benstorff has written, and Hugh Gray, both of them parliamentarians, British parliamentarian. Hugh Gray was a parliamentarian. He has written some of these articles, which was published along with Hyderabad Book Trust in 2005. And another book was Prantiya Asamanatalu Pratyeka Telangana, which is a collection of essays by Professor C.H. Hanumantarao. This also was translated into Telugu and published in 2007.